వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దశాబ్ద కాలంగా టీడీపీలో కొనసాగిన మైనార్టీ నాయకులు చేరడం శుభపరిణామమని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ముస్తఫా, నగర అధ్యక్షుడు మద్దాలగిరి, ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మైనార్టీలు చేరిక కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. శుభదినం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో మన గవర్నర్ ఎంపీ గారు అయోధ్య రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో గుంటూరు తూర్పుకు సంబంధించిన అట్లాస్ రహమతుల్లా టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం శుభం అని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి, ఆయన చేస్తున్న పనికి, ఆయన అన్ని కులాలకు, అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు. ఒకవేళ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక మంచి పరిణామం. గుంటూరు తూర్పుకు సంబంధించి తెలుగుదేశం స్థాపించిన దగ్గర నుండి కూడా మరి ఆ పార్టీని అంటిపెట్టుకున్న నాయకులు ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం, ముఖ్యంగా అట్లాస్ రహమతుల్లా గారు అంటే తెలియని వారు ఎవరూ లేరు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డారు ఆ రోజు తెలుగుదేశం కోసం. కానీ అక్కడ ఎలాంటి చిన్న చూపు చూస్తున్నారో గత 10 ఏళ్ళుగా చూస్తూ ఉన్నారు. మరి అందుకే ఈరోజు ముఖ్యంగా బీజేపీతో మళ్ళా తెలుగుదేశం జతకడతాం. అలాగే రిజర్వేషన్లు కానివ్వండి, కామన్ సివిల్ కోడ్ మీద కానివ్వండి, మరి ఎంతో వ్యతిరేకం ఈరోజు కనబడతా ఉంది, ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో. మరి అందుకే ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత రహమతుల్లా లాంటి పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీలో రావడం అనేది మంచి శుభపరిణామంగా నేను తెలుస్తా ఉన్నాను. అలాగే ఇక్బాల్ గారు కానివ్వండి, చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం. అలాగే పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా గుంటూరు అలాగే కృష్ణా జిల్లా పార్లమెంట్లు కానీ అన్నీ కూడా మరి వసం చేసుకోవాలనే దిశగా మేమందరం కూడా ముందెళ్తాం. అలాగే టౌన్కు సంబంధించి కూడా ఈ 2 కాన్స్టిట్యున్సీలే కాకుండా పత్తిపాడు కాన్స్టిట్యున్సీ, రూరల్ కాన్స్టిట్యున్సీ కూడా మా మీద బాధ్యతలు ఉన్నాయి. తప్పకుండా ఈ 3 క్యాండిడేట్లు మేము గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ, మరి ఈరోజు పార్టీలోకి వచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ముఖ్యంగా ముస్తఫా గారు మంచి చొరవ తీసుకొని మరి వీరందరూ రావడానికి మరి వాళ్ళ చొరవ నిజంగా చాలా మంచి శుభపరిమాణంగా నేను మరి తప్పకుండా మంచి మెజార్టీ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మంచి మెజార్టీ రావాలి. కనీసం 30,000 మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో, అలాగే మంచి మెజార్టీతో మరి వెస్ట్ కూడా గెలిపించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. రోజు మంచి రోజు కాబట్టి పెద్దలు, పూజలు, గౌరవనీయుల అయోధ్య రామిరెడ్డి గారికి, మా మిత్రులు అయిన గిరి గారికి, మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న అందరికీ మిత్రులకి, పెద్దలకి అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, సేవ చేస్తూనే ఉన్నాను. కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చేసాను. మెయిన్ ఏంటంటే బీజేపీతో కలవటం, చంద్రబాబు నాయుడు మా ముస్లిం మహోబనాన్ని దెబ్బతీశారు. రెండోది ఏంటంటే రేపు ఏ జెండా వచ్చినా 3 జెండాలు, ఏ జెండా ఒకటే అంటున్నారు. ఆ ఏ జెండా బీజేపీదే ఉంటుందని మేము భావిస్తున్నాం. అప్పుడు మన ముస్లింస్కి 4% రిజర్వేషన్ క్యాన్సిల్ అయింది, బొబ్బోడు పోతుంది. తర్వాత సిఏ, ఎంసీఏ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. అందువల్ల నేను అందరికీ నమస్కారం. 40 సంవత్సరాల పాటు టీడీపీ జెండా కోసం మీరు ఈరోజు పార్టీలోకి వస్తారన్నారు. సంక్షేమ పథకాలు